శివజ్యోతికి మన తిరుమల దేవస్థానంలో ఎక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉందో అక్కడ శివజ్యోతి అయితే అపస్యాహం, వెటకారం, వెర్రి వెటకారం, డబ్బు ఉందనే మదంతో అయితే అక్కడ తిరుపతి దేవస్థానంలోని వెటకరించి మరి అపస్యాహం చేసింది ఆవిడ. దర్శనానికి వెళ్ళేటప్పుడు సామాన్యమైన ప్రజలు కనీసం 25 గంటలు 15 గంటలు ఉంటారు, ఎందుకంటే ఆ దేవుడి భక్తి మీద. అటువంటప్పుడు ఈవిడ గారు ఒక గంట కూడా అక్కడ ఉండలేరా? దాని గురించి బాధపడిపోయి మేము డబ్బులు నడుపుకున్న వాళ్ళం, మేము రిచ్ బెగ్గర్స్ అని చెప్పి అపస్యాహం, వెటకారం, వెర్రి వెటకారం గట్రా చేసింది. దానికి బదులుగా అయితే మరి తిరుపతి దేవస్థానం యొక్క అధిష్టానం ఆవిడ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంది. శివజ్యోతి ఆధార్ కార్డుని బ్లాక్ చేసింది, పూర్తిగా బ్లాక్ చేసింది. ఆవిడ మళ్ళీ దర్శనం చేసుకోవడానికి రావాలంటే ఆ బ్లాక్ తీస్తే గానీ ఆవిడ దర్శనం చేసుకోవడానికి అవ్వదు. అసలు తిరుపతి దేవస్థానానికి ఆధార్ కార్డు బ్లాక్ చేసే అధికారం ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే దేవుడి యొక్క దర్శనాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరైనా ఇష్టపూర్వకంగా వెళ్తా ఉంటారు కదా, అవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆధార్ కార్డు బ్లాక్ చేసింది తిరుపతి దేవస్థానం. తిరుపతి దేవస్థానానికి అసలు ఈ హక్కు ఉందా అని చెప్పేసి పెద్ద ప్రశ్న ఇది. మరి ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ఫ్యూచర్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గడపల్లో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.